ఒకరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే యావత్ ఉద్యోగ లోకమంతా వారు నిరసన ప్రకటించిన సందర్భం, అలాగే దాన్ని విజయవంతం చేసినందుకు ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూనే, అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పిలిచి మీ సమస్యలను మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తాం, మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి మనందరినీ చర్చలకు పిలిచిన సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మెయిన్ డిమాండ్స్ 4 డిమాండ్లను మాట్లాడిన సందర్భంలో వాటిని తూచా తప్పకుండా గా మాకు మాట ఇచ్చినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న మాకు వచ్చే బిల్స్ ను చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది చనిపోయారు. వారికి ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అంటే దాదాపు 6,000 కోట్లను 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన సందర్భం, అలాగే నెలకు 1000 కోట్లు కూడా ఇస్తామన్న సందర్భాన్ని, ముఖ్యంగా పిఆర్సి గడువు అయిపోయి దాదాపు 1 నెల అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఆ కమిటీ రిపోర్టును తీసుకొని వచ్చి ఆ కమిటీలో ఉన్న అలా అధ్యయనం చేసి మాకు ఫిట్మెంట్ను ప్రకటించి విడుదల చేయాలన్నప్పుడు గా ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చిన సందర్భం. ఇంకా జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీ గారికి వర్క్ నోట్ ఇచ్చేసి 2 నెలలకు ఒకసారి జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పిన సందర్భం. అలాగే మా సిపిఎస్ ఉద్యోగులకు 4-5 స్టేట్లు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ దాన్ని కూడా అధ్యయనం చేసి త్వరలోనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ కు తీసుకువస్తామన్న సందర్భం. చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అవన్నిటిని చేస్తామని గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా తానే మమ్మల్ని పిలిచి చాలా సమస్యలు మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారంగా మీరు నిరసన చేస్తే మీ నిరసనను కూడా మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మీరు నిరసన చేసినందుకు మీరు ఎప్పుడు కూడా నన్ను ఇబ్బందికరంగా చేయలేదు. మీరు నిరసన చేయండి, మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన సందర్భం. అలాగే అట్లే చేసి మీరు మా ఉద్యోగులు మిమ్మల్ని కరెక్ట్గా చూసుకుంటేనే మా పాలన కరెక్ట్గా ఉంటుంది, ఏ పథకాలైనా తీసుకుపోవడానికి మీరే ముందుంటారు అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచి అన్ని సమస్యలు పరిష్కార మార్గం చేస్తా అని చెప్పి మెయిన్గా 4 డిమాండ్లను మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేస్తామన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి మండలందరికీ మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా మంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మేము చేసిన కార్యక్రమాలను కూడా మీరు ప్రభుత్వాన్ని గురించి మా నిరసన తెలియజేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొన్ని అక్కడక్కడ కొందరు కావాలని, కొందరు కొన్ని ప్రభుత్వాలకు కొందరు సపోర్ట్ గా ఉండి మాట్లాడి ముఖ్యమంత్రి గారు చేస్తానన్నారు కదా, గతంలో కూడా చెప్పారు, కాలయాపన చేసి మనం ఆఫ్ చేసారు, మళ్ళా కూడా చేస్తారు అని చెప్పి కొన్నింట్లో రావడం నిజంగా బాధాకరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేదు. ఒక ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన ఆయనే మాట్లాడి మమ్మల్ని పిలిచి అందరూ కలిసి నిలబడి మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటే కావాలని కొందరు ఇవి అవుతాయా పోతాయా, అసలు పిఆర్స్ వస్తాయా, పెండింగ్ బిల్స్ వస్తాయా,
ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తాయని చాలా మంది ఎగతాళి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి దానికి అన్నిటికీ ముఖ్యమంత్రి గారు చెక్ పెట్టారు. ఎస్, మాకు ఆర్థిక భారంగా ఉన్నా పర్లేదు, మా ఉద్యోగులు న్యాయంగా రావాల్సిన డిమాండ్ పిఆర్సీ కొంచెం లేట్ అయినా అయింది, కానీ మీకు ఆ రిపోర్ట్ ఇప్పించుకొని ఇమీడియట్లీ ఇస్తాం. చాలా మంది రిపోర్ట్ చేసుకుంటున్నాక కాలయాపన చేస్తే ఎట్లా అన్నారు. రిపోర్ట్ తీసుకొచ్చినాక కాలయాపన చేసి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. అది చాలా మందికి తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇలా చేసి అంటే ప్రభుత్వానికి ఉద్యోగులకు అనుసంధానంగానే ఉంటుంది. ఎందుకంటే మేము చేసే పనిని ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయితే మళ్ళీ మాకు కూడా ఆ ఎఫెక్ట్ మా ఉద్యోగులకి అవుతుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఏదైనా సమస్యను ఇట్లా చేస్తే అది ఇంకా జటిలమైతే తప్ప ఇంకా పరిష్కారం కాదు. మొన్న చూసాం ఆర్టీసీ ఉద్యోగులది 3 రోజులనే వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకు కూడా ఒక మార్గాన్ని అనుకుంటాం. మేము కనీసం నిరసన కార్యక్రమం చేస్తే నేను నిరసన చేయొద్దు, మీరు బాధాప్తం మమ్మల్ని అడగండి, మేము ఎన్నిసార్లు అయినా కూర్చొని మీతో మాట్లాడదాం, ఇప్పటికి కూడా మాట్లాడినాం, మీ అన్ని సమస్యలు న్యాయమైనయే చేస్తామని చెప్పిన సందర్భం. కావాలని కొందరు మా ఉద్యోగులు ఎక్కడా వేరే రకంగా లేదు. ఇవాళ చాలా లేట్ అయిన మాట వాస్తవం. కొన్ని రాష్ట్రాలలో ఇబ్బందికరంగా ఉన్నది, మన దగ్గర ఇబ్బందికరంగా ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు నాకు ఇబ్బంది అయినా పర్లేదు, మా ఉద్యోగులకు ఇస్తామని అన్ని చెప్పినా కొందరు కావాలని చేస్తుండ్రు. వాళ్ళనైతే మనం ఇక పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు అయితే మనకు మాట ఇచ్చిన భాగం. గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఆయనే స్వయంగా వచ్చి మనకు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి మాటను విశ్వసిస్తూ త్వరలోనే మన డిమాండ్స్ అన్ని పరిష్కరిస్తారని మనకు అవగాహన అయింది. అందుకే మనం చేసుకున్న డిమాండ్స్ అయినా వాటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ మన ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.